ఒక గొప్ప సేవకుడు. ఆయనకు అప్పటికి 2 పిల్లలు 3 పిల్లలు పుట్టారు. సడన్గా వాళ్ళ మామయ్య, పట్టణంలో ఉంచుతావని నా కూతుర్ని చేశాను, నువ్వు ఎలాంటి పల్లెటూరులో నా కూతుర్ని పెట్టావు, పొరపాటున నా కూతుర్ని నీ దగ్గర ఉంచను. ఒకవేళ నీ దగ్గరికి పంపించాల్సి వస్తే ఎప్పుడు పంపిస్తానో తెలుసా? ఈ పల్లెటూరు విడిచిపెట్టి పట్టణానికి వచ్చి రూమ్ తీసుకొని నువ్వు అద్దెకొన్నట్లుగా నాకు చెప్తే అప్పుడు పంపిస్తానని బలవంతంగా కూతురిని మనవళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడట ఆ పెద్ద ఆయన. అమలారా ఐలారా, మీ అందరికి ఒక మాట చెప్తాను. మీ అమ్మాయికి వివాహం చేసిన తర్వాత, మీ అబ్బాయికి వివాహం చేసిన తర్వాత వారి దాంపత్యంలో పొరపాటున ప్రతిదానికి తలదోర్చకండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అయినా కుటుంబం పతనం అయిపోద్ది, అమ్మాయి తలుపు తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అయినా కుటుంబం పతనం అయిపోద్ది. ఆ ఇద్దరి మధ్యలో దేవుడే ఇంటర్ఫియర్ అగునుగాక. సరే, బలవంతంగా తీసుకొని వెళ్ళారు. ఓ 1 నెల రోజుల పాటు తన భార్యకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడట. నువ్వు ఎట్లాగైనా మీ అమ్మా నాన్నకి చెప్పి నా దగ్గరకు వచ్చాయి, నాకు చాలా కష్టంగా ఉంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని దరిదాపుగా 2-3 నెలల పాటు ఉత్తరాలు రాశాడట. విచిత్రం తెలుసా? ఒక్క ఉత్తరానికి కూడా రిప్లై రాలా. ఉత్తరాలు రాసినా రిప్లై రాలేదే, భర్త కన్నా గౌరవం ఎక్కడ దొరికింది అని మనసులో ఈ పెద్దోళ్ళు చెప్పింది రైట్ అన్నట్లుగా అనుకుంటా ప్రార్థన గదిలో మోకరిస్తే దేవుడు చెప్తాడట, దైవజనుడా, నీ సొత్తు నీ దగ్గర ఉండాలా, పరాయి వాళ్ళ దగ్గర ఉండాలా? అదేంటి ప్రభా, నా సొత్తు నా దగ్గరే ఉండాలి. ఒకవేళ నీ సొత్తు పరాయి వాళ్ళ దగ్గర ఉంటే మనకెందుకులే అని చూసి చూడనట్టు పోతావా? అక్కడికి వెళ్ళి నీ సొత్తు నీ ఇంటికి తెచ్చుకుంటావా? ఎందుకు సొత్తు గురించి మాట్లాడుతున్నావు? నీ భార్య నీ సొత్తు, నీవే నీ అత్తారింటికి వెళ్ళి నీ సొత్తును నీ ఇంటికి తెచ్చుకో. సరే, మొత్తానికి ఆ పల్లెటూరు నుంచి భార్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళటంతో మామ అత్త డ్యూటీకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారంట. వెంటనే అల్లుడిని చూసి, టౌన్లో ఇల్లు చూసావా? చూడలేదు అత్తయ్య. టౌన్లో ఇల్లు చూడనప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? నా కూతురు రాదు, పో అని అన్నారంట. సరే, భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోదాం రావా అన్నాడంట. ఆ తల్లి అందట, మా అమ్మా నాన్నోళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడేం మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపో, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అందంట. ఈరోజు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి తెలుగు ప్రజలు, లక్షల కొలది ప్రజలకు దీవెనకరమైన దైవ సేవకుడిగా దేవుడు ఆ సేవకుడిని నిలవబెట్టాడు. లక్షల కొలది ప్రజలకు దీవెనకరమైన దైవ సేవకుడిగా దేవుడు నిలవబెట్టాడు.